ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితంలో సహవాసము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. లోకానుసారంగా కూడా ఒక సామెత ఒకటి ఉంది. ఏంటి అని అంటే, నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావో చెప్పు, నీ యొక్క స్టేటస్ ఏంటో, నీ భవిష్యత్ ఏంటో నేను చెప్తాను అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావో చెప్తే చాలు, నీ జీవితం మొత్తం నాకు తెలుస్తుంది అన్నట్టు అంటూ ఉంటారు. ఇది చాలా వాస్తవమైన మాట, నిజమే. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము అన్నది నిజముగా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సంఘటన. కొంతమంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, రే వాడితో సహవాసం చేయబాకురా, వాడితో తిరగొద్దురా, వాడు మంచివాడు కాదురా. అంటే వాడు మంచివాడు కాదు, వాడితో కూడా సహవాసం చేస్తే ఆ చెడ్డ అలవాట్లు, ఆ ప్రక్క త్రోవలు తొక్కడము నీకు వర్తిస్తాయి, నువ్వు కూడా నేర్చుకుంటావు, కాబట్టి వాడితో తిరగబాకురా, వాడితో సహవాసం చేయడం మంచిది కాదు అని చెప్పి చాలామంది తమ యొక్క పిల్లలకు తల్లిదండ్రులు బుద్ధి చెప్తూ ఉంటారు. ఇది మనకు నిత్య జీవితంలో జరిగేటువంటి ఒక సందర్భాలు మనం చూస్తూ ఉంటాం, మన కళ్ళెదురుగా జరిగేవి. అంటే ఒక మనిషికి సహవాసము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే ఒకడు మంచిగా వెళ్ళాలన్నా చెడుగా వెళ్ళాలన్నా ఆ సహవాసమే చాలా వరకు దారితీస్తుంది. అంటే దేవునితో సహవాసం చేయడం అన్నది చాలామందికి అరుదైనది, అది చాలా కఠినమైనటువంటి ఒక విషయంగా భావిస్తూ ఉంటారు. ఆత్మీయులకైతే తెలుసు, కానీ లోకానుసారంగా బ్రతికేటువంటి బిడలకు దేవునితో సహవాసం చేయడం అన్నది అది నిప్పుల మీద నడవడము అన్న సాహసంతో కూడినటువంటిది. నిప్పుల మీద ఎలాగైతే నడవడం ఎంత కష్టమో, దేవునితో సహవాసం చేయడం కూడా అంతే కష్టం వారికి. కానీ ఆత్మీయ బిడలకైతే అలా కాదు. ప్రతి నిత్యము వారు ఏం చేస్తూ ఉంటారంటే దేవునితో సహవాసం చేస్తూ ఉంటారు. ప్రియ దైవ బిడ్డలారా, ఈ పూట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ మాటలు ఎక్కడి నుంచి, ఏ ప్రదేశం నుంచి వింటున్నావో నాకు తెలియదు, కానీ ఎలాంటి సందర్భంలో, ఎలాంటి సిచ్యువేషన్లో ఉండి నువ్వు వింటున్నావో నాకు తెలియదు, కానీ నీ జీవితంలో ఎవరితో సహవాసం చేస్తున్నావు అన్నది నీ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇకపోతే దేవునితో సహవాసం చేయాలి అని ప్రభువు పేరిట మీకు మనవి చేస్తున్నాను.